వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. దేశవ్యాప్తంగా అతి పెద్ద చర్చ జరుగుతోంది ఇవాళ E20కి సంబంధించినటువంటి పెట్రోల్ వ్యవహారం. ఎందుకు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి పెట్రోల్లో ఎథనాల్ 20% బ్లెండ్ చేసి ప్రజలకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీనివల్ల బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, మనం సాటి ప్రజలందరూ కూడా నడ్డి విరుగుతోంది అని పెద్ద ఎత్తున తిరుగుబాటు ఎదురవుతోంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మీద. ఇప్పుడు కొంతమంది స్వలాభం కోసం, కొందరు లబ్ధి పొందడం కోసం ఇవాళ ఎంటైర్ బీజేపీ, ఎన్డీఏ అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది సింపథైజర్స్ టెక్నికల్గా కాకుండా కొన్ని లాజిక్ పాయింట్లు మిస్ అయ్యి కొన్ని విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన ఇప్పుడు తెర మీదకి వచ్చిండు. ఆయన వరుసగా E20 చాలా కరెక్టు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రజలు లేక ఒక తప్పుడు విశ్లేషణ, అశాస్త్రీయమైనటువంటి విశ్లేషణని తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో వాస్తవానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి E20 పెట్రోల్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ బీజేపీ నాయకులు ఒకసారిగా డిఫెన్స్లో పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి E20 పెట్రోల్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, రైతులు లబ్ధి పొందుతారు, అట్లాగే అట్ ద సేమ్ టైం రెవెన్యూ జనరేషన్ అవుతుంది, దేశంలో ఉన్నటువంటి ఆర్థికంగా రైతులు లాభపడతా స్వదేశీ ఎంకరేజ్మెంట్ జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల మైలేజీ తగ్గుతుందని, ఇంజన్లు పాడైపోతాయని, ఇంజన్లకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని, బండ్లు మూలకేయాల్సి వస్తుందని అనే విషయాన్ని ఇప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ పదే పదే చెప్పినప్పటికీ కూడా వీళ్ళు మొండి పట్టుదల ఎట్లుందంటే వీళ్ళు పట్టినటువంటి కుందేలకి మూడే కాళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే బలవంతంగా సాటి దేశం పౌరుడి మీద E20ని రుద్దుతా ఉన్నారు. ఇప్పుడు ఎట్లయిపోయినారంటే గతంలో కోవిడ్ అప్పుడు కూడా అంతే, సారు శానిటైజర్ ఎట్లా చేయాలి, కూరగాయలు ఎట్లా కడుక్కోవాలని చెప్పి తెర మీదకి వచ్చిండు. అంటే ఇవన్నీ కూడా సింపుల్ చిన్నపిల్లల కనుక సైన్స్ ఫేర్లో ఏ విధంగా అయితే అక్కడ చేస్తారు చూసారా ఎక్స్పెరిమెంట్స్, ఆ విధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేస్తూ ఉంటారు. మొన్న ఆ రోజు కోవిడ్ టైంలో పదే పదే ఇట్లానే వచ్చిండు. అంటే వీళ్ళంతా ఎట్లంటే ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడగలిగేటువంటి స్వయం ప్రకటిత మేధావులు అన్నట్టు, వీళ్ళే మేధావి అని ఒక బ్రాండు ముద్ర వేసుకొని సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇవాళ బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అంతే. అంటే టెక్నికల్గా అసెస్ చేయకుండా, టెక్నికల్గా ఏంటి అంటే ప్రతి అంశానికి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రోస్ వల్ల లబ్ధి జరుగుతుందా, కాన్స్ వల్ల ఎట్లా నష్టం జరుగుతుంది అనేవి ఏమి దీన్ని అసెస్ చేయకుండా కేవలం ప్రజల్లోకి ఒక తప్పుడు నెరేషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఏం చేసిండు, ఒక కిచెన్లో ఉన్నటువంటి 2 డిష్లను తీసుకొచ్చి, చిన్న కప్పులను తీసుకొచ్చి E20 పెట్రోల్ పైన ఆయన చేసినటువంటి విశ్లేషణ ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉంది. జాతీయ స్థాయిలో పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇవాళ నెటిజన్స్లో కూడా తీవ్రమైనటువంటి తిరుగుబాటు వస్తూ ఉంది. ఇవాళ బీజేపీ నేషనల్ సంబంధించినటువంటి పోర్టల్స్లో కూడా ఈ వీడియోని అప్లోడ్ చేసిండ్రు. అట్లాగే నేషనల్ ఛానల్స్ ఎక్స్పోజ్ చేసినాయి. ఆటోమొబైల్ రంగ నిపుణులు అయితే ఈ విశ్లేషణ కరెక్ట్ కాదు, ఇది ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఫాల్స్ ప్రాపగాండా చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అయినా కూడా ఈయన 2 కప్పులు పెట్టి ఇది ఇట్లా మండుతుంది, అట్లా మండుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూపించిన తర్వాత నేను మీకు దీన్ని టెక్నికల్గా కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేద్దాం. దీని మీద మనం మరింత లోతుగా దీని మీద వెళ్ళే ప్రయత్నం చేద్దాం E20 మీద ఒకసారి. సో ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేసినటువంటి వీడియో. ఏకంగా ఆయన 3 భాషల్లో చేసిండు. దేశంలో ఇవాళ అందరూ కూడా దీన్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు, ఇంకేమో అద్భుతం చేసినట్టుగా. ఇక్కడ ఒక చిన్న కామెడీ స్కిట్ లాగా చేసిండు ఆయన, ఒకసారి చూడండి. E20 రోజు న్యూస్ ఉన్నది, డిస్కషన్ ఉన్నది, ప్రచారం దుష్ప్రచారం అన్ని జరుగుతున్నాయి. E20 మంచిది, E20 అసలే మంచిది కాదు, E20 ఇంజన్లు ఖరాబ్ చేస్తుంది, మైలేజ్ తక్కువ ఇస్తుంది, రిపేర్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. E20లో స్కామ్ కూడా ఉందని కూడా చర్చ ఇస్తుంది. ఉన్నది చెప్పిర్రు, స్కామ్ ఉన్నది కాబట్టి బీజేపీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకే లాభాలు పోతాయి కాబట్టి ప్రజలు మాట్లాడుకుంటారు, అందులో తప్పేం లేదు. ఇవాళ దుష్ప్రచారం ఎవరు చేస్తున్నారంటే సోకాల్డ్ బీజేపీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రజలకు ఒక రాంగ్ నెరేషను, టెక్నికల్గా కాకుండా నాన్ టెక్నికల్ వ్యవహారం తీసుకుపోతా ఉన్నారు. అంటే పూర్తిగా వన్ సైడ్గా రుద్దే ప్రయత్నం చేస్తారు. ఈ దేశం మీద E20 రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవాలు ఏంది చూద్దాము. అదే పెట్రోల్ ఇందులో పోస్తాము, ఇథనాల్ ఇందులో పోస్తాము, ఈ స్టెయిన్లెస్ స్టీల్ చిప్పలలో పోస్తాము, ఇది ఇథనాల్ ఇందులో పోస్తాము, అదే పెట్రోల్ ఇందులో పోస్తాము, దీన్ని అంటించి చూస్తాము.
దానికన్నా ముందు ఈ ఇథనాల్ దేంతో తయారవుతుంది? మన రైతుల శ్రమ ఉత్పత్తి వాళ్ళది. ఇది ఇథనాల్ అంటూ పెడతాము. ఇథనాల్ అంటే వేరే తిరిగి ఉంటుంది, కనబడదు లైట్లకు. మళ్ళీ ఏంటి, ఇది పెట్రోల్. ఇది ఇథనాల్ చూడు క్లీన్ గా కాలుతున్నది. పెట్రోల్ చూడ పొగ కనబడుతుందా మీకు? పెట్రోల్ పొగ. ఇది పొల్యూషన్ తోటి కాలుతుంది, పొగ ఉంటుంది. దీనికి పొగ ఉండదు. ఇంకా లాస్ట్ కు కారిపోవడం పొగ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది పెట్రోల్. ఇది పెట్రోల్ కాలింది, నల్లగా మషి అంతున్నది. ఇథనాల్ క్లీన్ గా ఉన్నది. ఇప్పుడు నేను దీంతో లోపల దీంట్లో ఎంత గలీజ్ ఉందో ఎంత మషి ఉందో చూస్తాము. ఇది పెట్రోల్ కానీ ఇది క్లీన్, ఇది డర్టీ. ఇది పర్యావరణకు నష్టం కాదు, మన హెల్త్ నష్టం కాదు, ప్రాకృతిక నష్టం కాదు. దీన్ని ఫాసిల్ ఫ్యూల్ అంటారు. అంటే భూమి లోపటి నుంచి డ్రిల్ వేసి తీస్తారు. ఇది అమెరికాలో, సౌదీ అరేబియాలో, మిడిల్ ఈస్ట్ వెళ్తుంది. ఇది పర్యావరణ హెల్త్ అంత నష్టం అవుతుంది. అండ్ లాభం అయ్యేది వాళ్ళ కంపెనీలకు, వాళ్ళ దేశాలకు, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకు, ఎకానమీ వాళ్ళకి లాభం అవుతుంది. ఇది ఫాసిల్ ఫ్యూల్ కాదు, ఇది కార్బన్ న్యూట్రల్ ఫ్యూల్. ఎందుకంటే భూమి మీదే పంటలు పెరుగుతాయి, భూమితోటే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ మీదకి పోయి రీసైకిల్ అవుతుంది. కార్బన్ న్యూట్రల్ ఫ్యూల్ అంటారు. ఇది మన రైతుల శ్రమతోటి, మన పంటలతోటి ఇది ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మన ఫ్యాక్టరీలలో ఉత్పత్తి అవుతుంది, మన ఇండస్ట్రీ ఉత్పత్తి చేస్తారు. కానీ ఇక్కడ లాజికల్ పాయింట్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏం మిస్ అవుతారంటే, ఇది రైతులు పండిస్తారు, అదేమో మిడిల్ ఈస్ట్, అమెరికా లేకుంటే ఇతర దేశాల నుంచి వెళ్తే అక్కడ ఈ యొక్క పెట్రోల్ కనుక మనం కొనుక్కుంటే వాళ్ళకి లాభం జరుగుతుంది. అదే ఇది కొనుక్కోవటం వల్ల, ఎథనాల్ యూసేజ్ పెరగటం వల్ల రైతులకు డైరెక్ట్ లాభం అని చెప్తా ఉన్నారు. అంటే మన ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేస్తే రైతులు డైరెక్ట్గా ఎథనాల్ పండించరు. ఇది నెంబర్ 1 పాయింట్. రైతులు పండించినటువంటి చెరుకుకి నీళ్ళు అవసరం, పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మళ్ళీ ఈ చెరుకుకు సంబంధించి వచ్చినటువంటి ఆ వ్యర్థాలు లేకుంటే పండించినటువంటి పంటకు సంబంధించినటువంటి ఆ వ్యర్థాలన్నింటినీ తీసుకెళ్ళి మళ్ళీ ప్రొడక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మళ్ళీ పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ సెక్టార్లో మళ్ళీ అక్కడ కూడా కొంత పొల్యూషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది 3వ పాయింట్. ఇక 4వ పాయింట్, మన ఇండస్ట్రీస్ అంటే ఇది మన ఇండస్ట్రీస్ కాదు, నితిన్ గడ్కరీ ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ కొడుకులు, బంధువులు, వాళ్ళ బినామీలకు సంబంధించినటువంటి కంపెనీలు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఎవరికి లాభము? మన ఇండస్ట్రీస్ అని చెప్తా ఉన్నారు, కానీ ఎవరి ఇండస్ట్రీస్ అనేది మన సోకాల్డ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పట్ల. ఇంకా 3 లాంగ్వేజ్లో చేసిండి ఈ యొక్క వీడియో, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఇంకా మెరుగు 16 లాంగ్వేజ్లో మొత్తం దేశంలో ఉన్నటువంటి లాంగ్వేజ్లు అన్ని చేసి ప్రచారం చేసుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా సైన్స్ ఫేర్లో చేసినటువంటి ప్రాక్టికల్స్ చేస్తారు కదా, ఆ విధంగా చేసి ఒక చిన్న డ్రామా క్రియేట్ చేసిండు, కామెడీ స్కిట్ లాగా. అయితే వాస్తవానికి ఇవాళ ఇది ఎట్లా ఉందంటే చాలామంది తీవ్రంగా తప్పుపడుతుంది ఈ వ్యవహారాన్ని. ఇంకా ఈయన పెట్టినటువంటి పోస్టుల కింద కామెంట్లు ఏం పెడుతున్నారంటే, అసలు ఇది పొల్యూషన్ లేదని చెప్తున్నారు, ఇదేం పొల్యూషన్ అంటుంది, అసలు మొత్తం పెట్రోలే కాకుండా ఈవీకి వెళ్ళిపోవచ్చు కదా, ఈవీకి షిఫ్ట్ అయితే గొడవే లేదు కదా అని అనే నెటిజన్స్ కూడా కొంతమంది ఉన్నారు. మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఉన్నట్టు వ్యవహారం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే లాజికల్ లేకుండా, టెక్నికల్ ఎవిడెన్సెస్ పూర్తిగా లేకుండా, క్షుణ్ణంగా అధ్యయనాలు జరగకుండా ఇట్లా మన మీద రుద్దుతా ఉన్నారు ఇది. సో ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒకసారి చూస్తే ఇది ప్రెషర్, అట్లాగే ఫ్యూయల్ రేషియో, మెకానికల్ టాలరెన్స్ వంటి కీలకమైనటువంటి అంశాలను కూడా పూర్తిగా విస్మరించి చేసినటువంటి విశ్లేషణ కొండా చేసినటువంటిది అనేది ఇవాళ మండిపడతా ఉన్నారు. ఎందుకు అంటే ఇంజన్ సిలిండర్ అనేది ఓపెన్ స్లేట్ కాదు, అది అత్యధికమైనటువంటి ఒత్తిడి, అధిక వేగం, ఖచ్చితమైనటువంటి టైమింగుల్లో పనిచేస్తుంది అనేది ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క కిచెన్లో ఉన్నటువంటి డిష్ డెమో ఏదైతే ఉందో పూర్తిగా నాన్ సెన్స్ అని చెప్పొచ్చు, అర్ధరహితంగా మనకు కనిపిస్తుంది. అంటే నాన్ టెక్నికల్గా ఆయన వాదన కనిపిస్తుంది. ఎట్లా ఉందంటే ఓపెన్ ఫ్లేమ్స్ వర్సెస్ ఇంజన్ ఫిజిక్స్. ఎందుకు అంటే ఓపెన్ డిష్లో పెట్రోల్ పూర్తిగా మండినప్పుడు మసి ఏర్పడడానికి కారణం ఏంటంటే బహిరంగంగా మనకు బయట ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి ఇంధనం పూర్తిగా సరైనటువంటి రీతిలో ఆక్సిజన్ కలవకపోవటం వల్ల, ఇథనాల్లో ఆక్సిజన్ ఉండటం వల్ల అది ఎట్లో స్పష్టంగా మండుతుంది. అదే ఇంజన్లో మాత్రం గాలి, ఇంధనం బలవంతంగా కలవబడతాయి. కాబట్టి ఇక్కడ మనకు మసి ఏర్పడుతుంది, అక్కడ మసి ఏర్పడదు. కాబట్టి ఏదైతే స్టీల్ డిప్పుల్లో E20 స్పష్టంగా మండుతుంది కాబట్టి
అక్కడ ఒత్తిడితో పనిచేసే ఇంజన్లో కూడా అలానే పనిచేస్తుందని మనం స్పష్టంగా ఏమి ఒక అంచనాకి నిర్ధారణకి రాలేం. ఎందుకంటే ఇది ఓపెన్ ప్లేస్లో మండుతుంది, అదేమో క్లోజ్డ్ దాంట్లో మండే ఒక కార్యాచరణ. కాబట్టి అయితే లీన్గా నడిస్తే వాస్తవానికి ఎమిషన్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా హానికరంగా పెరగవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. సాధారణంగా పెట్రోల్ ఏంటంటే సుమారుగా 14.7 రేషియో 1 తోటి గాలిలో ఇంధన నిష్పత్తి అవసరం అయితే E20కి సుమారుగా 13.8:1గా అవసరంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే మన వాహనాలకు సంబంధించి ఇంజన్ E20కి అనుగుణంగా ప్రత్యేకంగా ట్యూన్ కనుక చేయకపోతే ఇంజన్ కొంత లీన్గా అంటే అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా గాలి తక్కువ ఇంధనంతో పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే లీన్ కంబషన్ వల్ల సిలిండర్ ఉష్ణోగ్రతలు పెరిగి అంటే అక్కడ హీట్ టెంపరేచర్స్ పెరిగిపోయి బయట వాయు కాలుష్యానికి కారణమయ్యే ప్రమాదకరమైనటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ అంటే NOx దీనికి సంబంధించినటువంటి ఎమిషన్స్ పెరిగే ప్రమాదం ఉంది. అలాగే కొంత క్యాన్సర్కు కారణమయ్యే ఆల్కలిడ్ ఉద్గాతాలు కూడా బాగా భారీగా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఇథనాల్ వల్ల ఇంజన్ పార్ట్లు పూర్తిగా తుప్పు పట్టే ప్రమాదం ఉంది, ఇంజన్లు పూర్తిగా మూలకబడే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఇంకా విషయం విడ్డూరం ఏంటంటే ఇథనాల్ ఒక సాల్వెంట్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల E20 పెట్రోల్కు అనువుగా లేని రబ్బర్ హోసులు కానీ సీల్స్ కానీ అల్యూమినియం భాగాలు కానీ ఇంజన్లో ఉన్నటువంటి కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది, పూర్తిగా తుప్పు పట్టే ప్రమాదం ఉంది. అటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అని కూడా స్పష్టంగా చెప్తాను. దీనివల్ల ఖచ్చితంగా ఫ్యూయల్ ఆటోమైజేషన్ సరిగా జరగదు, దానివల్ల ఫలితంగా పూర్తిగా కంబషన్ కాదు కాబట్టి ఇన్కంప్లీట్ కంబషన్ అవుతుంది. కాబట్టి ఇంజన్ మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది, మసి ఏర్పడవచ్చు, సాధారణ పెట్రోల్ కంటే కూడా ఎక్కువ ఇంధనం అక్కడ రిక్వైర్మెంట్ పడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఎథనాల్లో పెట్రోల్తో పోలిస్తే సుమారుగా 33% తక్కువ శక్తి సాంద్రత కూడా ఉంటుందంట. కాబట్టి E20 వాహనం అదే దూరం ప్రయాణించినప్పుడు కొంత ఎక్కువ దానికి సంబంధించినటువంటి ఇంధనాన్ని కూడా వాహనాలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. కాబట్టి కిచెన్ డిష్లతో మంట పెట్టి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అదే సేమ్ బండ్లకు కూడా అదే ఫార్ములా ఇంప్లై అవుతుంటే కరెక్ట్ కాదు. సో వాస్తవానికి ఏదో కిచెన్ డిష్ల్లో మంట పెట్టి ఒక చిన్న డెమో చూపించి E20 పెట్రోల్ గురించి ప్రచారం చేయడం అనేది ఒక దురుద్దేశపూర్వమైనటువంటి ఒక రాజకీయ ప్రచారంగా చూడాల్సింది తప్పితే టెక్నికల్ బేస్డ్ ఏముంది దీంట్లో. అంటే E20కి అనుగుణంగా మనకి తయారైనటువంటి క్యాలిబ్రేట్ చేయనటువంటి వాహనాల్లో ఎటువంటి ఇంధనం ఏంటి, దానికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ ఏంటి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇంజన్లు సిద్ధంగా లేనప్పుడు దాని మీద మనం బలవంతంగా రుద్దే చిల్లర ప్రయత్నాలు కూడా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఇంజన్లు పాడు చేసి మైలేజ్ తగ్గించే E20 పెట్రోల్ వంటి వంత పాడేందుకు కొందరు బీజేపీ మద్దతుదారులు చేస్తున్నటువంటి అశాస్త్రీయమైనటువంటి ప్రయోగాలుగా దీన్ని చెప్పొచ్చు. అంటే ఏదో చిన్నపిల్లల ముందు ఏదో చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేసి ప్రయోగశాలలో ప్రయోగాలు చేసినట్టుగా చేస్తే ఫాయిదా లేదు. దీనివల్ల టెక్నికల్గా బండ్ల మీద ఎటువంటి ఇంపాక్ట్ అని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తా ఉంటే మీరేమో మొండిగా దీన్నే రుద్దుతూ ఉంటే ఆల్రెడీ ఇప్పటికే ఎథనాల్ వాడటం వల్ల డీజిల్ ఇంజన్లు కంపాటబిలిటీ లేదని క్లారిటీ ఇచ్చేసినది కేంద్రమే ఆగిపోయింది ఆ ప్రపోజల్. ఇప్పుడు పెట్రోల్ కూడా సేమ్ అదే పరిస్థితి కదా, ఎవరికో సొంతంగా వ్యక్తిగత లాభాలు కొందరికి రావాలని చెప్పి దేశ పౌరుల మీద E20 రుద్దితే అది సరైనటువంటి విధానం కాదు. చాలా ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కేంద్ర పెద్దలు దీని మీద ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. E20 దానికి BS6కి అయితే కొంత కాంపాటిబిలిటీ ఉంది కాబట్టి E20 వర్కౌట్ అవుతుంది, కానీ దానికంటే ముందు ఉన్నటువంటి BS4 వాహనాలు అయితే మాత్రం తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడాలని మనము కోరుకుందాం. ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసి అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యాచరణ ఒక ఎంపీ స్థాయి అయి ఉండి కూడా ఇటువంటి చేయటం నిజంగా ఓ సిగ్గుమాలిన చర్యగా నాకైతే కనిపిస్తోంది. చూద్దాం ఏం జరగబోతుందో. సో మీరేమంటారు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వీడియో చూసిన తర్వాత నిజంగానే అట్లా మనటం వల్ల మనకి ఎథనాల్ కలపడం వల్ల నిజంగా బండ్లకు ఫాయిదా ఉంటుందా, బండ్లు మూలకు పడే ప్రమాదం ఉంటుందా? మీ ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.